హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేశా అండి. దాన్ని ఒక వ్లాగ్ చేశాను అనమాట. దానికోసం నేను కొబ్బరికాయలు కొట్టేసినవి ఫ్రిడ్జ్లో పెట్టేసా. వాటిని చక్కగా చెక్కు తీసేసుకొని వాటర్ పోసేసి మంచిగా మిక్సీ పడితే ఆ కొబ్బరి పాలను ఫిల్టర్ చేశాను అనమాట ఒక క్లాత్లో. సో తర్వాత ఏం చేశానంటే దాన్ని ఒక పాలిథిన్ కవర్లో ఆ మిల్క్ని స్టోరేజ్ చేసా ఒక 4 అవర్స్ పాటు. అప్పుడు ఏమైందంటే కింద వాటర్ అంతా వచ్చేసి పైన మిల్క్ స్టోరేజ్ అయిందనమాట. దాన్ని నేను ఒక పిన్తో ఒక 2-3 హోల్స్ అట్లా చేసేసి ఆ వాటర్ అంతా తీసేసి అనమాట. ఆ హోల్స్ చేయడం వల్ల డ్రాప్ బై డ్రాప్ అలా వచ్చేసింది. ఆ మిల్క్ని నేను చక్కగా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసా అండి. దాన్ని చక్కగా కలుపుతూ ఒక 1/2 అవర్ టైం పట్టింది నాకు. సో దాన్ని అలా కలిపేసిన మధ్యలో మా బాబు కూడా యాడ్ అయ్యి చేస్తున్నాడు. సో నేను దాన్ని కలిపిన తర్వాత అది ఏమైందంటే కొంచెం దగ్గరకు వచ్చేసి చిన్న చిన్న పార్టికల్స్లా బ్రేక్ అయిందండి. ఆయిల్ అంతా రిలీజ్ అయిందనమాట, మీకు వీడియోలో కనిపిస్తుంది. సో దాన్ని నేను మంచిగా ఒక ఫిల్టర్ చేశాను అనమాట ఒక దాంట్లో. చూశానండి, చాలా బాగుంది ఆయిల్. మనం కొనుక్కున్న దానికంటే కూడా చాలా ప్యూర్గా మంచి స్మెల్తో బాగుంది. జుట్టుకు కూడా మన కుదుర్లకు పట్టిస్తే చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే ఫాలో అయిపోయండి ఎవ్రీవన్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్.